రాష్ట్రంలో అందరూ పేదలే. రాష్ట్ర జనాభా 3.50 కోట్లు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు 3.25 కోట్ల మంది. రాష్ట్రంలో మొత్తం 1,22,324 కార్డులు ఉన్నాయి. కొత్తగా 2,50,000 కార్డులు ఇవ్వనున్న సర్కారు. అప్పుడు 3.35 కోట్లకు చేరనున్న లబ్ధిదారుల సంఖ్య. అంటే పేదవాళ్ళు కాని వాళ్ళు రాష్ట్రంలో ధనికులుగా ఉన్నది కేవలం 15 లక్షల మంది. 10 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఏమయ్యాయి? పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, మిల్లర్లు ఎక్కడ? రాష్ట్రంలో 25 లక్షల కార్లు, వారిలో కార్డు లేని కుటుంబాలన్నీ. ప్రైవేట్ ఉద్యోగులు, వైద్యులు, వృత్తి నిపుణులు ఏమయ్యారు? అనర్హులకు ఆహార భద్రత కార్డులు పొంతనలేని లెక్కలు. కేవలం 15 లక్షల మందే రేషన్ కార్డుకి అనర్హులుగా ఉన్నారంటే ఏమనుకోవాలి? ఇంత రాష్ట్రంలో ఎంతమంది ధనిక కుటుంబాలు, ఎంతమందికి ఎకరాలు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇంతుండి కూడా దాదాపుగా 15 లక్షల మందికి మాత్రమే అనర్హులుగా ఉండటం అంటే రేషన్ కార్డులు ఎవరికి చేరుతున్నాయి అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి.